తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళి అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు తరలివస్తున్నారు. ఉద్యమ నేతను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు భారీగా వచ్చారు. జిట్టాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కొందరు ఉద్యమకారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జిట్టాకు నివాళి అర్పించేందుకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నిరసన సెగ తగిలింది. జిట్టా అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలంటూ మంత్రి కారును అడ్డుకున్నారు. పోలీసులు నిరసనకారులను పక్కకు తప్పించి కోమటిరెడ్డిని జిట్టా భౌతిక కాయం దగ్గరకు తీసుకెళ్లారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే ఆయన మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి నియోజకవర్గం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అందరికీ తెలంగాణ సాధనలో తన వంతు భాగస్వామ్యంగా పాల్గొనడం, ఆయన యువతకు ఆదర్శంగా నిలుస్తూ యువతతోటి ఆయన ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఆయన మరణించడంతో ఆయన మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైనటువంటి భువనగిరి మండలంకు సంబంధించి తీసుకురావడం జరిగింది. అయితే ఆయనకు సంబంధించినటువంటి భువనగిరి మండలంలోని ఫామ్ హౌస్ కు ఆయన మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ముందుగా భువనగిరి పట్టణంలోని తెలంగాణ అమర వీరుల స్థూపం వద్దకి ఆయన మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. అక్కడ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన అభిమానులు భారీగా తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు కూడా ఇటు పార్టీలకు అతీతంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అక్కడికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించేందుకు ఆయన ఫామ్ హౌస్ కి రావడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏదైతే జిట్టా సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయన కారును అడ్డుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన కేవలం రాజకీయం కోసమే తన జీవితాన్ని అంతా కూడా రాజకీయం కోసమే పణంగా పెట్టాడు. ఇటు ఆర్థికంగా కూడా ఆయన తీవ్ర స్థాయిలో నష్టపోయాడంటూ ఆయనకు అధికారిక లాంఛనాలతోటి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెహికల్ ని, ఆయన వచ్చినటువంటి వెహికల్ ని అడ్డుకోవడం జరిగింది. ఈ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే ఆ ఉద్యమకారులని, జిట్టా అభిమానులందరినీ కూడా పక్కకు తోసి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జిట్టా బాలకృష్ణారెడ్డి మృతదేహం వద్దకి తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఈ విషయం పైన కూడా ఇటు ర్యాలీ భువనగిరి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో కూడా భారీగా తరలి వచ్చినటువంటి అభిమానులు ఉద్యమకారునికి, తెలంగాణ సాధనలో ప్రముఖంగా పాత్ర పోషించినటువంటి ఉద్యమకారుడు మృతి చెందితే కనీసం ప్రభుత్వ పక్షానకు అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి నినాదాలు చేస్తూ జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళులు అర్పించినటువంటి అభిమానులంతా కూడా ప్రభుత్వ పరంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా మంత్రి అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్యమకారులు ఒక్కసారిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారును అడ్డుకోవడం జరిగింది. అయితే దీనిపైన వెంకటరెడ్డి స్పందిస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయం ఏం తీసుకుంటుంది అనేది ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పటికీ అంత్యక్రియలకు సంబంధించి తన నిర్ణయం నేను చెప్పేది కాదు అన్నట్టుగా కూడా ఆయన మాట దాట వేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా జిట్టా బాలకృష్ణారెడ్డికి అంత్యక్రియలు అధికార లాంఛనాలతోటి నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించిన తర్వాత వారి కుటుంబ సభ్యులను, జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. ఆ పరామర్శిస్తున్న సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి జిట్టా అభిమానులు కూడా కోమటిరెడ్డికి మరొకసారి అక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకు కనీసం ప్రభుత్వం ఈ చివరిసారిగా ఈ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి వారు కూడా వెంకటరెడ్డిని అక్కడ విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆయన దీనిపైన ఇలాంటిగా స్పందించకపోవడంతో ప్రస్తుతం అయితే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు
పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ బీర్ల ఎలయ్య, అలాగే మందుల సామెల్, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను అయితే ఓదార్చడం జరిగింది. మొత్తంగా అయితే తెలంగాణ మలిదేశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించాలనేది ఇప్పటికి కూడా అంటే ఇంకా అంత్యక్రియలు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వ లాంఛనాలతోటి నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలనేది మాత్రం జిట్టా బాలకృష్ణారెడ్డి అభిమానులు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించిన అంటే ఆయన అభిమానులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాల్. రైట్. ఎప్పుడు మాట్లాడతారు ఈ అధికారులు రాజ్యాంగంతో సీఎం ఎందుకు సర్వనాశనం చేశారు. రాజకీయ నాయకులే చిట్టబాలకృష్ణ సర్వనాశనం చేశారు. అధికారులు రాజ్యాంగంతో